టెస్ట్. టెస్ట్ సినిమా చూసిన తర్వాత నాకైతే పెద్దగా నచ్చలేదు. సినిమా చూసిన తర్వాత అయితే నన్ను టెస్ట్ చేస్తున్నారేమో అనిపించింది. అంత ల్యాగ్. సినిమా ల్యాగ్గా ఉన్నా పోనీ ఎందుకు అసలు ఎలాంటి స్టోరీని ఎంచుకుంటున్నాడో సిద్ధార్థ్ తెలియటం లేదు. ఈ సినిమాలో సిద్ధార్థ్ ఉన్నాడని ఈ సినిమా చూశాను. బట్ కానీ సినిమా అయితే అంత పెద్దగా నచ్చలేదు. రొటీన్ స్టోరీ అండ్ స్టోరీ 30 మినిట్స్ చూసిన తర్వాత అమ్మో బాగా తీసాడు అని అనుకున్న లోపే సెకండ్ హాఫ్ మొత్తం చెడగొట్టేశాడు స్టోరీని. అంత వరస్ట్గా ఉంటుంది స్టోరీ. అసలు ఏదో తీసుకెళ్దాము అని అనుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఏమైనా ఉన్నాయి అని అనుకుంటే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అస్సలు లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలోని నయనతార గారి యాక్టింగ్ బాగుంటుంది. బట్ కానీ లాస్ట్లోని ఎందుకో అలా నచ్చలేదు క్యారెక్టర్. అండ్ ఇంకా మాధవన్ పెద్ద పెద్ద స్టార్ కాస్టింగ్స్ ఉన్నారు ఈ సినిమాలో, వాళ్ళని సరిగ్గా ఉపయోగించుకోలేదని చెప్పచ్చు. ఈ సినిమా కొంచెం క్రికెట్ వైపు నడుస్తుంది, ఇంకొంచెం మాధవన్ ప్రాజెక్ట్ గురించి నడుస్తుంది. అయితే సినిమా బాగానే ఉన్నా ఎంచుకున్న స్టోరీ బాగానే ఉంటుంది. బట్ కానీ ఆ స్టోరీని నరేట్ చేయడంలోని డైరెక్టర్ ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఒక క్రికెట్ ఆడుతున్నప్పుడు తన ఫ్లాష్ బ్యాక్ ఏమైనా స్టోరీ ఏమైనా రివీల్ చేస్తారేమో అనుకుంటాం. బట్ కానీ తన పాస్ట్ని అస్సలు ఎక్కడ కూడా చూపించలేదు. ప్రజెంట్ని అలా చూపెడుతూ ఉంటాడు. ప్రజెంట్లో కూడా క్రికెట్ చాలా తక్కువ, చాలా రేర్గా చూపెడతాడు, ఎక్కువ కూడా చూపించడు. అలాంటిది సినిమా స్టోరీ అయితే అసలు ముందుకు నడిపించడంలోని మళ్ళీ రన్ టైం కూడా చాలా ఎక్కువ, ల్యాగ్. ఇంకా ఈ సినిమా అయితే నాకు పెద్దగా నచ్చలేదు. ఎనీవే ఈ సినిమాకి నేను 5కి 2 ఇస్తున్నాను.